హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం స్పాంజ్ కేక్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే ఈ స్పాంజ్ కేక్‌ని ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ స్పాంజ్ కేక్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని, ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్‌ని కూడా తీసుకొని ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వంట సోడా కూడా వేసుకొని వీటిని జల్లించుకోవాలండి. కంపల్సరీగా జల్లించి తీసుకోవాలి. జల్లించుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు షుగర్‌ని వేసుకొని మెత్తగా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక అందులో ఒక కప్పు వరకు పాలను పోసుకోవాలండి. అలాగే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకొని ఒక అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని అందులో పోసుకోవాలనమాట. పోసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోకి మిక్స్ చేసుకోవాలనమాట. పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం పాలను పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని వేసుకోవాలనమాట. ఒక టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కేక్ టిన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం గ్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా బౌల్‌కి మొత్తం గూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి మనం. నెయ్యి గాని, బటర్ గాని ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మైదా పిండిని వేసుకోవాలి. పొడి పిండిని వేసుకొని ఆ కేక్ టిన్‌కి మొత్తం అప్లై చేసుకోవాలి. చుట్టూ గూడా ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి బటర్ పేపర్ అవసరం లేకుండా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని బాగా ఒకసారి 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన బాదం పప్పుని, అలాగే జీడిపప్పును గూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చనమాట. మనం కిస్మిస్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కేక్ టిన్నులోకి మనం ఈ పిండిని వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మనం కేక్ టిన్‌ని ఈ విధంగా ట్యాప్ జేసుకోవాలి. ఆ! ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీని గూడా చల్లుకోవాలి. మనం జీడిపప్పు గానీ, కిస్మిస్ గానీ వేటితో అయినా మనం గార్నిష్ జేసుకోవచ్చు. ఈ విధంగా గార్నిష్ జేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకొని అందులో స్టాండ్‌ని పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో హీట్ జేసుకోవాలి ఈ బాండీని. ఒక 10 మినిట్స్ తర్వాతకి మూత తీసి మనకి ఈ విధంగా హీట్ ఎక్కాక బాండీ ఇప్పుడు అందులో కేక్ టిన్‌ని పెట్టుకోవాలి స్టాండ్ మీద. కేక్ టిన్‌ని పెట్టుకొని ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 30 మినిట్స్ వరకు దీన్ని మనం హీట్ జేసుకోవాలి. కుక్ జేసుకోవాలనమాట కేక్‌ని. ఒక 20 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి చూసుకుందాం. మనకి ఈ కేక్ అనేది రెడీ అవుతుందనమాట. చూసారు కదండీ! ఈ విధంగా మనకి రెడీ అవుతుంది కేకు. మనకి టోటల్‌గా కేక్ రెడీ అవ్వడానికి 35, 40 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఒక 35 మినిట్స్ తర్వాతకి మూత తీసి మనకి కేక్ ప్రిపేర్ అయిందో లేదో చెక్ జేసుకుందాం. ఇప్పుడు ఫోర్క్‌తో ఈ విధంగా మనం చూసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోయిందనమాట మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకొని ఈ కేక్ టిన్‌ని బయటికి తీసుకొని ఈ కేక్ టిన్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు చాకుతో ఈ విధంగా కేక్ టిన్‌ని రౌండ్‌గా తిప్పుకుంటూ స్క్రాప్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మనం ఈ కేక్ టిన్ మీద ఒక ప్లేట్‌ని బోర్లించుకొని ఈ విధంగా రివర్స్‌లోకి తిప్పుకుంటే మనకి ఒకసారి తడుముకోవాలనమాట కేకు టిన్‌ని. కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనకి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి కేక్. ఎంతో ఫ్లఫీగా, స్పాంజీగా ఉంది. మనకి చూడ్డానికి కనపడుతుంది గూడా.
ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూసుకుందాం. ఎంతో స్పాంజీగా, ఫ్లఫీగా వచ్చింది. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు గూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంత స్పాంజీలాగా ఫ్లఫీగా వచ్చిందో స్పాంజ్ కేకు. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.